జై 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 శివాజీ జై 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 భవానీ జై 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 శివాజీ ఈతరం మాతరం వందే మాతరం ఈతరం జై మేడం గుడ్ మార్నింగ్ గర్ల్స్ స్కూల్లో యాలాలి మేడం నేను మేడం నేను 6 డిఏరియల్స్ బిల్స్ ఉండే 2 రెగ్యులర్ బిల్స్ కోసం నేను ఇన్ఛార్జ్ రాసి ఎస్టీఓకి మళ్ళీ బిల్స్ ప్రిపరేషన్ చేసి సబ్మిట్ చేయడానికి వెళ్ళిన మేడం బయోసైన్స్ టీచర్ ఇక్కడ డెమో చూపించడానికి బ్రెయిన్ తీసుకొచ్చిందట మేడం బ్రెయిన్ అని అన్నదంట మేడం అట్లా అందరూ వచ్చింది మేడం ఇక్కడ ఎంఈఓ సార్ రాలేదు మేడం నేను ఎంఈఓ గారు వస్తారు మీరు ఒక రిపోర్ట్ ఇవ్వండి ఫస్ట్ ఆమె ఏం చేసిందో ఏం మెథడ్ చూపించింది ఏంటి ఒక రిపోర్ట్ ఇవ్వండి ఆమె దగ్గర తీసుకోండి ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆవులు తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చిందమ్మా అదే మేడం పిల్లలంతా ఏంటంటే అన్నదంటే 10th పిల్లలతోని ఎస్ఐసార్ వచ్చి అడిగారు మేడం తీసుకోండి పిల్లల దగ్గర కూడా తీసుకోండి రాయించి ఆమె దగ్గర ఎక్స్ప్లెనేషన్ తీసుకోండి మీరు ఒక రాయండి రిపోర్టు ఎంఈఓ గారికి చెప్పిన నేను ఎంఈఓ గారు వస్తున్నారు ఎంఈఓ గారు కూడా రిపోర్ట్ ఇస్తారు మీరు అందరు రిపోర్ట్ ఇవ్వండి నాకు ఆ రిపోర్ట్ని బట్టి నేను ఏం యాక్షన్ తీసుకుంటాను సస్పెండ్ చేసినంత వరకు ఇక్కడ నుండి వెళ్ళమంటారు సంఘాల వాళ్ళు ఎవరు వెళ్ళారంట అని చెప్పారు యాక్షన్ ఇమీడియట్ యాక్షన్ మేడం నువ్వు 4 o'clock మొత్తంగా నువ్వు నీకు సబ్జెక్ట్ చెప్పేది లేదు స్కూల్లో నువ్వు బిల్స్ చేసుకోవాలి అన్ని చేసుకోవాలి 1 hourలో మీరు పోయి రావాలి మీరు ఓడి పెట్టుకొని పోతారు ఇక్కడ ఎవరు ఇష్టానాజం నడుస్తుంది ఊళ్ళో ఎవరు అడతలేరు అనుకోవద్దు ఇటువంటి విషయాలు జరుగుతున్నాయి నువ్వు ఏం తీసుకున్నావు డిఓకి ఫోన్ చేసినావు ఎంఈఓ నీకు బాస ఎంఈఓ జిల్లా పరిషత్ నీ స్కూల్ కాబట్టి డిఓ బాస్ నువ్వు ఎంఈఓ ఎవరు నీ ర్యాంకే ఎంఈఓ మనం సైలెంట్ ఉంటే అర్థమవుతుందా మీరు బిల్స్ చేయడానికి 1 hourలో వెళ్ళాలి 2 hours పోవాలి మీరు ఓడి తీసుకొని ఒక రోజు మొత్తము ఆలక్ష్యం చేస్తారు మేడం గుడ్ మార్నింగ్ మేడం మనకు డిఓ గారితో మాట్లాడిన తర్వాత డిఓ గారు ఏం చెప్పడం జరిగిందంటే వారు విద్యార్థుల యొక్క వాంగ్మూలం తీసుకోవడం జరిగింది అదేవిధంగా ప్రధానోపాధ్యాయులకు వాంగ్మూలం కూడా తీసుకోవడం జరిగింది రిటర్న్ లోపల తీసుకోవడం జరిగింది మనకి ఇక్కడ నిన్న జరిగినటువంటి సంఘటన మరి విద్యార్థుల వాంగ్మూలము మరి ప్రధానోపాధ్యాయుల వాంగ్మూలం ప్రకారము అది ఆవులు అనేటటువంటిది తేలింది కాబట్టి ఇదే విషయాన్ని డిఓ గారు రాతపూర్వకంగా మాకు తగు చర్యలకై పంపిమని చెప్పడం జరిగింది కాబట్టి రాతపూర్వకంగా నేను ఖచ్చితంగా పంపిస్తారు ఈరోజు సాయంత్రం వరకు పూర్తిగా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి డిఓ గారు చెప్పడం జరిగింది కాబట్టి ఈ విషయంపై మీకు ఖచ్చితంగా చర్యలు తీసుకోబడతాయని మేము తెలియజేస్తున్నాం సాయంత్రం వరకు సార్ చెప్పినట్టు సాయంత్రం వరకు ఒకవేళ యాక్షన్ కాకపోతే మనమందరం మళ్ళీ రేపు యాక్టివ్గానే ఉండాలి ఓకేనా యాక్షన్ తీసుకునే వరకు అందరూ యాక్టివ్ ఉంటారు మనందరి సమక్షంలోనే ఇప్పుడు పంపించేస్తాం 10వ తరగతి చదువుతున్నాను
కాశింబి టీచర్ మేడం మా ఫస్ట్ లెసన్ పోషణ లెసన్ చెప్పింది. 2 రోజులు చెప్పినాక లాస్ట్ లెసన్ చెప్పింది మాకు. మేము టీచర్కి బ్రెయిన్ అని అడగనిలేము కానీ టీచరే బ్రెయిన్ తెచ్చి మాకు చూపించింది. టీచర్ ఈ బ్రెయిన్ ఎవరిదని మేము చాలాసార్లు అడిగినా మాకు ఏమి చెప్పలేదు, ఎవరిదైతే మీకు ఎందుకు అన్నది. తర్వాత పెట్టి వచ్చినాక మాకు చెప్పింది ఇది ఆవు బ్రెయిన్ అని. ఆవు బ్రెయిన్ ఎవరు తెచ్చిందంటే మా సార్ తెచ్చిండు అని చెప్పింది. ఇంటికాడ మాకు ఇక్కడ ఫోటో కూడా దిగింది, ఫోటో దింపించుకుంది. స్మెల్ వస్తుంది టీచర్ అంటే కూడా దూరంకి వెళ్ళి చూసినాము. ఇక మాకు 9th వాళ్ళకు కూడా చూపించినాక మాకు మళ్ళీ 8th పీరియడ్ చూపించింది. మీరు మళ్ళీ 8th పీరియడ్ చూడండి చూపించినాక మళ్ళీ ఇక సోషల్ టీచర్ వచ్చిండే 8th పీరియడ్ వచ్చినాక సోషల్ టీచర్ వస్తే సోషల్ టీచర్ 9 నిమిషాలు ఆగు అని చెప్పి మాకు చూపించినాక మళ్ళీ తీసుకొని పోయింది. నేను వైష్ణవి 10వ తరగతి చదువుతున్నాను. బయో టీచర్ మాకు ఫస్ట్ లెసన్ పోషణ ఉంది కానీ 5th లెసన్లో అది సెప్టెంబర్ లెసన్లో ఫస్ట్ లెసన్ చెప్పింది. సగం చెప్పినాక అది ఇడిచిపెట్టి బ్రెయిన్ తెచ్చి చూపించింది. మాతోని ఫొటోస్ దిగింది, దిగమంటే దిగినాం. మాకు చూపించింది 4th పీరియడ్. తర్వాత 9th వాళ్ళకి చూపించింది. తర్వాత తెచ్చి స్టాఫ్ రూమ్లో పెట్టింది. స్మెల్ మస్తు వచ్చింది. మేము రిక్వెస్ట్ చేసినాం టీచర్ ఎప్పుడు తెచ్చిండ్రు, ఎవరు తెచ్చిండ్రు అంటే సార్ తెచ్చిండ్రు అంటే ఎంత అడిగినా చెప్పలేదు. మీకు ఎందుకు మీరు చూడండి, మీకు చూడాలి ఒక్కటే, మీరు ఇలాంటి పార్ట్స్ చెప్తుంది అని అన్నది. మేము చూసినాం, చెప్పినాం. అయినాక ఇది ఆవుది అని చెప్పింది. ఆవుది అని చెప్పినాక మేము అట్లే వెళ్ళాం, ఫొటోస్ దింపింది. 5th లెసన్ నుండి ఇప్పుడే చూపించింది. మాకు 2 లెసన్స్ ఇవ్వడానికి కరెక్ట్ అర్థం కావు. ఇప్పుడు ఫస్ట్ లెసన్ సగం చెప్పినాక 5th లెసన్కి ఎందుకు వెళ్ళింది టీచర్ అని మా డౌట్. టీచర్కి మేము అడిగితే ఆవుదని చెప్పింది, సార్ తెచ్చిందని చెప్పింది, 100 రూపీస్ కంటే పైనే ఉంటుంది అని చెప్పింది. అంతే సార్. నేను 10వ తరగతి చదువుతున్నాను. జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ యాదవ్ సార్. బయో సైన్స్ సార్ కాశింబి బేగం టీచర్ పేరు కాశింబి. ఫస్ట్ లెసన్ పేరు పోషణ సార్. కానీ ఆ మేడం ఫస్ట్ లెసన్ కాకుండా బ్రెయిన్ తెచ్చి ఎక్స్ప్లెయిన్ చేసింది సార్. స్మెల్ వచ్చింది, కొద్దిగా ముక్కు మూసుకొని విన్నాం సార్, దూరంగా ఉండండి అన్నది, విన్నాం సార్. పార్ట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసింది సార్. తర్వాత చెప్పింది, అడిగినాం సార్, రిక్వెస్ట్ చేసి అడిగినాం, చెప్పండి టీచర్ ఏది దాంది ఎవరు తెచ్చు అని అడిగితే బ్రెయిన్ పెట్టి వచ్చినాక వచ్చి చెప్పింది సార్ ఇది బ్రెయిన్ ఆవుది, ఎవరు తెచ్చారు టీచర్ అని అడిగితే మా సార్ తెచ్చిండు ఇట్లా చెప్పింది సార్. ఏడ దొరుకుతుంది అంటే ఇవన్నీ ఏం నాకు తెలియదు, సార్ తెచ్చిండు అంటే ఆ క్యాస్ట్ ఎంత ఉంటుంది ఇట్లా అడిగినాం సార్. ఎంత ఉంటుంది, ఏడ దొరుకుతుంది టీచర్ ఇట్లా చెప్తే ఏమో 100 పైగా ఇట్లుంటుంది, ఏదండి టీచర్ బ్రెయిన్ అని ఎట్లా అడిగితే ఆవుది అని చెప్పింది సార్. అడగండి పంపింగ్ చేసుకుంటాం ఎవరైనా ఏం చేసుకోలేదు సార్, కానీ ప్రాబ్లం అనిపించింది సార్. నేను 10వ తరగతి చదువుతున్నాను. లెసన్ పేరు పోషణ. లెసన్లో బ్రెయిన్ లేదు కానీ టీచర్ లాస్ట్ లెసన్ చేసి బ్రెయిన్ చూపించింది. టీచర్ బ్రెయిన్ ఎవరు తెచ్చింది సార్ టీచర్ అంటే మా సార్ తెచ్చిండు అంటే ఎంత ఉంటుంది టీచర్ అంటే దీనికి 100 పైగా ఉంటుంది అని చెప్పింది. దీనికి లోపల ఇవన్నీ కణాలని పేరు చెప్పింది. ఇవన్నీ ఎందుకు టీచర్ మీరు ఇది ఏ బ్రెయిన్ అంటే చెప్పినాము, ఇది ఏ బ్రెయిన్ అంటే ఇది ఆ బ్రెయిన్ అంటే చెప్పింది సార్. అంతే సార్. జరిగిన విషయం గురించి హెచ్ఎం మేడం గారు, ఎంఈఓ గారికి, డిఓ గారికి, పోలీస్ డిపార్ట్మెంట్కి ముగ్గురు కూడా దరఖాస్తు ఇస్తున్నారు. నిన్న జరిగిన కులంకషంగా ఏమేమి జరిగిందనే విషయం మాకు కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. డిపార్ట్మెంటల్ పరంగా యాక్షన్ తీసుకోవడం గురించి, చట్టపరంగా కూడా తప్పు చేసిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం గురించి దరఖాస్తు ఇస్తున్నారు. దానికి సంబంధించి ఎవరైతే తప్పు చేసినారో వాళ్ళపైన డిపార్ట్మెంటల్ పరంగా కానీ చట్టపరంగా కానీ ఖచ్చితంగా చర్య తీసుకొనబడుతుంది. దీనికి సంబంధించి ఏ ఒక్కరు కూడా మేము పోలీసులం కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఇంటెన్షనల్గా వీళ్ళకేమో న్యాయం చేయాలి, వీళ్ళకేమో చేయొద్దు అనే ఉద్దేశం అయితే ఏమి ఉండబోదు. కాబట్టి మీరందరూ దయచేసి కోఆపరేట్ చేయండి. పిల్లల భవిష్యత్తుకు సంబంధించిన విషయం కాబట్టి ఒక పూట వాళ్ళు క్లాస్ మిస్ అయినా కానీ ఇబ్బంది లేదు. కాబట్టి యువత కూడా అర్థం చేసుకోండి. మనం ఆ స్టేజ్ నుంచే బయటకు వచ్చినాం. నేను కూడా ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్నాను. దాని యొక్క మంచి చెడు, చెడులు అన్నీ నాకు తెలుసు. గవర్నమెంట్ హాస్టల్లో ఉండి గవర్నమెంట్ స్కూల్లో చదువుకుని వచ్చిన వాళ్ళమే కాబట్టి ప్రతిరోజు ప్రతి క్షణం కూడా మనకు ఎంతో ఇంపార్టెంట్. కాబట్టి దీని జరిగిన విషయాన్ని సార్ వాళ్ళు దరఖాస్తు ఇస్తున్నారు. డిపార్ట్మెంటల్ పరంగా ఎంక్వైరీ చేసినాము, ఎంక్వైరీ చేస్తూ ఉన్నాం. ఇంకా కూడా నెసరికి సంబంధించి ఏవేమైనా చెప్పినారో
గ్రామంలో ఉన్నటువంటి యువత కానీ రజనీ కానీ మిగతా వాళ్ళ పేర్లు నాకు చాలామంది తెలియదు. అందరినీ కూడా వాళ్ళ యొక్క విషయాన్ని పరిగణలోకి తీసుకొని దీన్ని కులంకషంగానే ఇన్వెస్టిగేషన్ చేసి లీగల్ యాక్షన్ తీసుకుంటాం. దానిపైన దయచేసి అందరు సహకరించండి. ఎంఈఓ గారు మాట్లాడతారు. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526.